కన్నా సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ఫాలో అవుతారు. ప్రతి మంచి పనికి ముహూర్తం, ప్రతి శుభకార్యానికి తారాబలం చూసుకుంటారు. ఎవరేమనుకున్నా దాన్నే నమ్ముతారు, అలాగే నడుస్తారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. అచ్చొచ్చిన కరీంనగర్ నుంచే ఈ నెల 17న సమరశంఖం పూరించనున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ప్రచారమైన, సంక్షేమ పథకమైన ఏ పని ప్రారంభించినా కరీంనగర్ నుంచే మొదలు పెట్టాలి. ఇది గులాబీబాస్ కేసీఆర్ సెంటిమెంట్. 2001 నుంచి ఉద్యమం ఉప్పెనలైన ప్రతిసారి కేసీఆర్ కు గుర్తుకొచ్చేది కరీంనగర్. ఒక రకంగా చెప్పాలంటే కరీంనగర్ కేసీఆర్ కు కలిసొచ్చే జిల్లా. మరోసారి ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నుంచి ప్రారంభించి గ్రాండ్ విక్టరీ కొట్టినట్లే పార్లమెంటు ఎన్నికల వేళ ప్రచారాన్ని కూడా ఈ నెల 17న కరీంనగర్ నుంచే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఒక్కో సభకు 2 లక్షలకు తగ్గకుండా జన సమీకరణ ఉండాలని ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. (2004, 2006, 2008) కేవలం 4 ఏళ్ల గ్యాప్ లో 3 సార్లు ఇదే కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన క్రెడిట్ కేసీఆర్దే. 2014లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారి కరీంనగర్కే టూరేశారు కేసీఆర్. తన మానస పుత్రికగా చెప్పుకునే రైతు బంధు పథకాన్ని గత ఏడాది కరీంనగర్ వేదిక మీద నుంచే ప్రారంభించారు. హరితహారం, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలను ఈ జిల్లా నుంచే ప్రారంభించగా దేశవ్యాప్తంగా ఈ పథకాలు ప్రత్యేక గుర్తింపును పొందాయి. పార్టీ పెట్టిన తొలినాళ్లలో 2001లో సింహగర్జన పేరుతో కరీంనగర్లోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ఉనికిని దేశానికి పరిచయం చేశారు. 2010లో ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలతో పదవులకు రాజీనామా చేయించి ప్రజల మద్దతు కోసం ప్రజా ఆశీర్వాద సభలను ఇక్కడి నుంచే ప్రారంభించారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన సకల జనుల సమ్మెను 2011 సెప్టెంబర్లో కరీంనగర్లోనే విజయవంతంగా నిర్వహించారు. 2012 మేధోమదన సమావేశాలు నిర్వహించి ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పగలిగారు. 2014, 2018 ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించి ఘన విజయం సాధించారు కేసీఆర్. ఇక ఈ నెల 17న జరిగే సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంత్రి ఈటెల రాజేందర్తో పాటు ఎమ్మెల్యేలు పనులు పర్యవేక్షిస్తున్నారు. 40 ఎకరాల్లో సభ నిర్వహిస్తూ ఉండగా మరో 20 ఎకరాల్లో పార్కింగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 7 నియోజకవర్గాల ప్రజలు 2 నుంచి 2.5 లక్షల మంది ఇక్కడ గ్యాదర్ కాబోతూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ విజయాన్ని కాంక్షించినా కరీంనగర్ గడ్డ నుంచి ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్ని కూడా కరీంనగర్ మట్టి తల్లికి మొక్కిన తర్వాత కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో మొదలుపెట్టాలని చెప్పి వారు భావించారు. ఫెడరల్ ఫ్రంట్ భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఎన్నికలే కాబట్టి రైతు బంధు స్కీమ్ను కేంద్రం కాపీ కొట్టిందనే విషయాన్ని ఈ సభా వేదికపై నుంచే కేసీఆర్ ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంది.